శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బలిజ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల 496వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. బలిజలంతా కలిసి శ్రీకృష్ణదేవరాయల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బలిజ సంఘం నాయకులు చింతా దామోదర రాము మాట్లాడుతూ రాష్ట్రంలో బలిజలపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. ఆ దాడులను నివారించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. బలిజలను కేవలం ఓటు బ్యాంక్ కోసమే వాడుకుంటున్నారని మండిపడ్డారు. బలిజలకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. బలిజలంతా ఐకమత్యంతో ఏకమై డిమాండ్ల సాధన కృషి చేద్దామని పిలుపునిచ్చారు. తమపై జరుగుతున్న దాడుల మీద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక జనాభా గల బలిజ సామాజిక వర్గానికి రాయలసీమలో అధిక ప్రాధాన్యత కల్పించే విధంగా ఎన్నో సంవత్సరాల నుండి ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు బలిజ సామాజిక వర్గము ఆరాధ్య దైవమైనటువంటి శ్రీకృష్ణ దేవరాయల వారి వర్ధంతులు కానీ, జయంతులు కానీ, పట్టాభిషేక మహోత్సవ వేడుకలు కానీ, విగ్రహాలకి కావాల్సిన పర్మిషన్స్ కానీ, రాయలవారికి సంబంధించిన చరిత్రలను వెలుగులోకి తీయడానికి రాయలవారి సామాజిక వర్గం సంబంధించిన వారి గతంలో బీసీలుగా ఉన్నటువంటి వారిని గతంలో రాజకీయ స్వార్థ పరులు ఓసీలుగా మార్చడం జరిగింది. వారిని ఇప్పుడు తిరిగి బీసీలుగా చేర్చడానికి గత ప్రభుత్వాల్లో డిమాండ్ చేశాం. ఈ ప్రభుత్వంలోనూ డిమాండ్ చేస్తున్నా కూడా ఎవరికి ఎలాంటి బాధ్యత లేకుండా, ఎలాంటి ఇది లేకోకుండా కేవలం ఓటు బ్యాంక్ గానే బలిజలను, కాపులను వాడుకుంటూ అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, బీజేపీ వారు అయితేనేమి, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ప్రత్యేక చొరవ తీసుకొని రాయలసీమలో వెనుకబడినటువంటి బలిజ సామాజిక వర్గం వారిని ముందుకు నడిపించే విధంగా ప్రత్యేక చొరవతో సంబంధించినటువంటి సామాజిక వర్గానికి కార్పొరేషన్లో నిధులు అయితేనేమి కేటాయించాలి. కాపు బలిజ అంటే వాళ్ళకు రాష్ట్రంలో అందరికీ తెలుసు. వాళ్ళ శక్తి ఏమిటి, వాళ్ళ యుక్తి ఏమిటి, వాళ్ళ పవర్ ఏమిటో తెలిసి కూడా ఈ రోజు బలిజ కాపుల పైన దాడులు జరుగుతున్నాయంటే అది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా? నిన్నటికి మొన్న పుట్టపర్తిలోనే బలిజల పైన దాడి, మొన్న చూస్తే అగ్రహారంలో దాడి, నిన్న చూస్తే ప్రకాశం జిల్లా అబ్బులశెట్టి నాయుడు అని చెప్పి అతని పైన చెప్పి మరి టీడీపీ అనుకునే వ్యక్తులు, పెద్ద పాత్ర పోషించేవాడు అలాంటి వ్యక్తులు చెప్పి మరి ఒకరిని చంపి, ఒకరిని కోమలో ఉన్నాడు, ఒకటికి 2 కాళ్ళు పోయినాయి. అయినా కానీ కూటమి నాయకులు ఒక్కడు కూడా నోరు మెదవడం లేదు. అంటే వాళ్ళకు కావాల్సింది కాపు బలిజల ఓట్లు మాత్రమే. వాళ్ళని మిగతా పడైపోయిన తర్వాత, ఓట్లు వేసిన తర్వాత వాళ్ళని కరివేపాకులా వాడుకుంటూ చూస్తుంది కూటమి ప్రభుత్వము. ఇప్పటికైనా చెప్తున్నా, ఖబర్దార్ కూటమి కానీ, వైసీపీ కానీ, ఏ పార్టీకైనా, ఎనీ పార్టీ కాపు బలిజలతో మీరు పెట్టుకొని ఓట్లు వాడుకునే విధంగా చూసుకోవద్దండి. గత చరిత్ర చూసుకోండి. రాబోయే కాలం కూడా దండిగా ఉంది. ఒక్కసారి కాపు బలిజలు కన్నెర చేసినారు అంటే ఆ కథ వేరుగా ఉంటుంది. ఇప్పటికైనా కూటమి బలిజలు కాపుల పైన దాడులు ఎవరి మీద జరిగినా కూడా కూటమి ప్రభుత్వాన్నే బాధ్యత, చంద్రబాబు నాయుడు గారిదే బాధ్యత, పవన్ కళ్యాణ్ గారిదే బాధ్యత, బీజేపీదే బాధ్యత. ఈ బాధ్యత తీసుకోవాలి. ఎక్కడైనా కానీ ఇప్పటికైనా స్పందించి కాపు బలిజల పైన దాడులు జరిగిన విషయం పైన వాళ్ళు మాట్లాడి తగు విధంగా వాళ్ళకి న్యాయం కూడా జరగాలి. ఆ న్యాయం చేయకపోతే బలిజల్లో ఒక్కసారి అసంతృప్తి రగిలింది అంటే వాళ్ళని ఆపడం. ఏలూరు